ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. ఇది టీడీపీ అధినాయకత్వం తీరు అనే విమర్శలు వస్తున్నాయి. అపోజిషన్లో ఉన్నప్పుడు వైసీపీ దాష్టీకాలను ఎదుర్కొని పార్టీని నిలబెట్టిన నేతలకు పవర్లోకి వచ్చిన తర్వాత సరైన గుర్తింపు లేదనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీని అన్ని విధాలా ఆదుకున్న నేతలకు ఆదరణ లేదని, వాడుకొని వదిలేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని నానా ఇబ్బందులు పడిన నేతల్ని కూరలో కరివేపాకులా తీసిపారేశారని పార్టీ కేడర్ మండిపడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఓ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఇంతకీ ఏదా స్థానం? పార్టీ కోసం కష్టపడిన నేతలు ఎవరు? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న శాసనసభ్యుడు ఎవరు? కష్టకాలంలో పార్టీని మోయడానికి అన్ని విధాలా బలమైన టీడీపీ నేతలు క్యాడర్ కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అలాంటి నేతలు గుర్తుకు రావడం లేదనే మాట వినిపిస్తోంది. ఎన్నికలప్పుడు పార్టీని ముందుండి నడిపించిన యోధులు ఫలితాలు వచ్చి రథం దిగాక గుర్రాన్ని విడిచిపెట్టినట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జెండాలు మోసిన నేతలు, కార్యకర్తల ఆవేదనను అధిష్టానం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాయకులను ఓట్ల సాధన వస్తువుల్లా వాడుకొని ఆ తర్వాత కనీసం పలకరించిన దుస్థితి లేదనే మాట వినిపిస్తోంది. అధినాయకత్వ తీరు టీడీపీ శ్రేణులను నిరాశ, నిస్పృహలకు గురిచేస్తోంది. పార్టీ కోసం కష్టపడిన నేతలకు పదవులు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఇబ్బందులు పడి అక్రమ కేసులు ఎదుర్కొని ఆర్థికంగా దెబ్బతిన్న తెలుగుదేశం నేతలకు ఇప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదనే విమర్శలున్నాయి. కొందరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలైతే పార్టీని పట్టించుకోవడం మానేసినా మరికొందరు సీనియర్లు మాత్రం టీడీపీని భుజాన వేసుకుని ముందుకు నడిపించారు. అప్పట్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏదో ప్రయోజనం కలుగుతుందని ఆశించిన నాయకులకు ఇప్పుడు తీరని వేదనే మిగులుతోంది. ఏదో చిన్న నామినేటెడ్ పదవి అయినా వస్తుందనుకున్న నేతల వైపు హైకమాండ్ చూడడం లేదన్న అభిప్రాయం సైకిల్ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం అందుకు భిన్నమేమీ కాదు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ తమకు సరైన గుర్తింపు లేదని కొవ్వూరు టీడీపీ నేతల్లో ఆవేదన కనిపిస్తుంది. 2019 ఫలితాల తర్వాత ఇక్కడ టీడీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్గపోరు తలెత్తింది. నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేని పరిస్థితి వచ్చింది. దీంతో పార్టీ బాధ్యతలను చూసేందుకు ద్విసభ్య కమిటీని నియమించింది అధినాయకత్వం. కమిటీ సభ్యులుగా కంఠమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి వ్యవహరించారు. కొంతకాలం వారిద్దరూ సంయుక్తంగా బాధ్యతలను నిర్వర్తించినా ఆ తర్వాత సుబ్బరాయ చౌదరి కొంత సైలెంట్ అయ్యారు. దీంతో బరువు బాధ్యతలు, ఆర్థిక వ్యవహారాలన్నీ కంఠమని రామకృష్ణపై పడ్డాయి. ఈ దశలో పార్టీకి సుదీర్ఘకాలంగా వెన్నుదన్నుగా నిలిచిన పెండ్యాల అచ్చుబాబు సహకారంతో కంఠమని బాధ్యతలను నిర్వర్తించారు. 2024 ఎన్నికల్లో అందరినీ ఏకతాటిపైకి తెచ్చి టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించారు. ఇదే సమయంలో కూటమి అధికారంలోకి రావడంతో రామకృష్ణకు నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశించారు. కానీ చివరకు నిరాశే మిగిలింది. అప్పట్లో కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన హోంమంత్రి తానేటి వనిత టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు. అది ఎంతవరకు వెళ్లిందంటే 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా తాము ఇచ్చిన కౌన్సిలర్ సీట్లను తీసుకుని చైర్మన్ పీఠాన్ని తమకు అప్పగించేంతగా సైకిల్ పార్టీ నేతలను భయపెట్టారు. ఆ సమయంలో నియోజకవర్గ నేతలకు అండగా ఉండాల్సిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సైతం మొహం చాటేశారు. దీంతో ద్విసభ్య సభ్యుల్లో ఒకరైన కంఠమని అన్నీ చూసుకున్నారు. గత ఎన్నికల్లో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు హైకమాండ్ కొవ్వూరు సీటు కేటాయించింది. ఈ నేతకు ఇక్కడ రాజకీయాలతో పాటు నేతల తీరుపై పెద్దగా అవగాహన లేదు. దీంతో బాధ్యతలు కంఠమని రామకృష్ణ తీసుకుని అచ్చుబాబు సహకారంతో ముప్పిడిని గెలిపించారు. కానీ పార్టీకి అండగా ఉన్న నేతలను టీడీపీ అధినాయకత్వం విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు కూటమి పాలనలో కొవ్వూరు అభివృద్ధి పథంలో నడుస్తుంటే అది గిట్టని కొందరు టీడీపీ నాయకులు కంఠమని రామకృష్ణతో పాటు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టింది. గతంలోనూ ఈ వర్గం తీరుతో పార్టీ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందన్న మాట వినిపిస్తోంది. దీంతో పార్టీ నష్టపోతుందని తెలిసినా ధోరణి మారలేదు. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీకి నష్టం చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని టీడీపీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోవైపు మరికొన్ని నెలల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి.
పొరపోరులో టీడీపీ విజయం సాధించాలంటే రామకృష్ణ లాంటి సీనియర్ల సహకారం అవసరం. దీంతో ఈ నేత సేవలను గుర్తించి క్రియాశీలకంగా పనిచేసేందుకు నామినేటెడ్ పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేవలం రామకృష్ణకే కాకుండా పార్టీని నమ్ముకున్న కొవ్వూరులోని సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలని తెలుగుదేశం వర్గాలు కోరుతున్నాయి. టీడీపీ అధినాయకత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.